హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మొత్తం హైపర్ రిడక్షన్కి, సెన్సరీ కంట్రోల్కి తగ్గించడానికి ఉపయోగపడుతుందండి. లెట్స్ ది స్టార్ట్ విత్ ద వీడియో. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వీడియో, కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ ఎక్సర్సైజ్ గురించి చెప్తానండి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే హెడ్ ట్యాపింగ్ అనమాట. బ్రెయిన్లో ఉన్న నర్వల్స్ కంట్రోల్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి. ముందు ఫ్రంట్ ట్యాప్ చేయాలి, బ్యాక్ ట్యాప్ చేయాలి. అందుకని మరీ గట్టిగా ట్యాప్ చేయకూడదండి, లైట్గా ట్యాప్ చేయాలి. అప్పుడు బ్రెయిన్ కంట్రోల్ అయ్యి వాళ్ళు కొంచెం నార్మల్గా బిహేవ్ చేస్తారు. అంతేకాకుండా బ్రెయిన్లో ఉన్న నర్వల్స్ కూడా వాళ్ళకి సింపుల్గా ఉండడానికి ఉపయోగపడతాయండి. అంతేకాకుండా ఇప్పుడు మనం ట్యాప్ చేయడం వల్ల అనేది ఆ నరాలు కూడా కదిలి కొంచెం వాళ్ళకి రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. తర్వాత ఇప్పుడు హ్యాండ్ని కూడా మనం అలా ప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి హ్యాండ్ నర్వ్స్ కూడా కంట్రోల్ అవుతాయండి. హ్యాండ్ని ఇలా కంప్రెషన్ చేస్తున్నట్టు ఆ హ్యాండ్ని ఈ ఎక్సర్సైజులు అన్నిటి వల్ల వాళ్ళని బాగా కంట్రోల్ చేయొచ్చు. హైపర్ రిడక్షను, కొంతమంది ఫ్లాపింగ్ చేస్తుంటారు, ఆ ఫ్లాపింగ్ రిడక్షను, లెగ్ ట్యాప్స్, కొంతమంది రన్ చేస్తుంటారు రన్ చేయకుండా. ఈ ఎక్సర్సైజులు ఎప్పుడు చేయాలంటే వాడి బాడీ మొత్తం యాక్టివిటీస్తో చేసేసి అయిపోయిన తర్వాతే వాళ్ళని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ముందే రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయకూడదు. ఏదైనా యాక్టివిటీ ఫుల్గా ఇచ్చేసిన తర్వాత ఈ యాక్టివిటీ చేయాలి వాళ్ళకి. అందువలన వాళ్ళు రిలాక్స్ అయ్యి కామ్గా కూర్చుంటారు. లేకపోతే రన్ చేయడము, ఫ్లాపింగు, లెగ్స్ ట్యాప్ చేయడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు హ్యాండ్ని కంప్రెషన్ చేస్తున్నారు, ఇట్లా జాయింట్ లాగా ప్రెస్ చేయాలి హ్యాండ్ని. అలా ప్రెస్ చేయడం వల్ల హ్యాండ్స్ అన్నీ ఈ వీడియోలో అన్నీ మీకు తెలుస్తాయి అన్నమాట. ఫస్ట్దేమో హెడ్, నెక్స్ట్దేమో హ్యాండ్స్. అట్లా మీరు ఎక్సర్సైజులు మీకు ఉపయోగపడుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. రెండు హ్యాండ్స్ చేయాలండి, ఫింగర్స్తో సహా చేయాలి. ఇప్పుడు లెగ్స్ తీసుకోండి. లెగ్స్ని కూడా కంప్రెషన్, ఫస్ట్ అరికాలు అంటారు కదా, ఆ అరికాలని కంప్రెషన్ చేయాలి. ఎలా చేస్తున్నానో చూడండి. తర్వాత మోకాలు, మోకాన్ని కంప్రెస్ చేస్తున్న తర్వాత చిన్నగా చేయాలి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చేయండి ఎక్సర్సైజెస్. సెకండ్ లెగ్ తీసుకొని సెకండ్ లెగ్ కూడా చేయాలి. ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటంటే జిమ్ బాల్. ఫస్ట్ ఒక బ్లాంకెట్ తీసుకొని ఆ బ్లాంకెట్ బాడీ మొత్తం చుట్టేసేసి ఆ బ్లాంకెట్ బాల్ మీద ఎక్సర్సైజ్ చేయాలి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల ఇది కూడా వాళ్ళకి హైపర్ కంట్రోల్ అనేది రిడక్షన్కి ఉపయోగపడుతుంది. బ్రెయిన్ కూడా చాలా స్లోగా ఉపయోగపడుతుంది. అలా ప్రెస్ చేయాలి కాళ్ళ మీద, దుప్పటి మొత్తం బ్లాంకెట్ మొత్తం చుట్టేసి. ఇప్పుడు బ్యాక్ బోన్ ఎక్సర్సైజ్. అసలు బ్యాక్ బోన్ ఎక్సర్సైజ్ మెయిన్ ఎక్సర్సైజ్. ఎందుకంటే మనకి బ్రెయిన్కి వెళ్ళే అబ్డార్మల్ ఉంటుంది కదా, మిడిల్ అబ్డార్మల్కి, ఆ అబ్డార్మల్కి ఐక్యూ లెవెల్ పెంచడానికి, నర్వల్ సిస్టమ్ రిలాక్స్ అవ్వడానికి అలా ఆ రెండు వేళ్ళ తీసుకొని బ్యాక్ బోన్ నుంచి కిందకి పైకి, పైనుంచి కిందకి అలా అనడం వల్ల బ్రెయిన్కి వెళ్ళే నర్వల్స్ కూడా బాగా రిలాక్స్ అయ్యి చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకి మెయిన్ బ్లడ్ సెల్స్ అనేవి మన బ్రెయిన్కి వెళ్ళాలి. సెల్స్ కూడా మన బ్యాక్ బోన్ ద్వారా నుంచే వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా ఐక్యూ లెవెల్ ఇంప్రూవ్మెంట్కి వాటికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు ఫింగర్స్ ట్యాప్ చేయను. ఇందాక హ్యాండ్స్, లెగ్స్ కంప్రెషన్ ఎలా చేసామో సేమ్ అలానే ఫింగర్స్ కూడా మనం కంప్రెస్ చేయాలి. జాయింట్ ఇట్లా ప్రెస్ చేసి కిందకి అలా అనడం వల్ల వాళ్ళకి ఈ ఫ్లాపింగ్ మెయిన్ రిడక్షను, గోడని ట్యాప్ చేస్తుంటారు, ఫ్లోర్ని ట్యాప్ చేస్తుంటారు, అలా చేయకుండా ఉపయోగపడుతుంది ఈ ఫింగర్స్ అనేది. ఫ్రెండ్స్, నాకు తెలిసిన పరిజ్ఞానంతో నేను తెలుసుకొని మా అబ్బాయికి చేసే వాటితో నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు షేర్ చేస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను ఫ్రెండ్స్. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు చేసి కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఎలా యూజ్ అయింది ఏంటి అని. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ చేశారు, తర్వాత రైట్ హ్యాండ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఒక్కొక్క ఫింగర్స్ తీసుకొని